కాసేపట్లో టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించనుంది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఇప్పటికే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. పెండింగ్ లో ఉన్న 16 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 లోక్సభ అభ్యర్థులను నేడు వెల్లడించనుంది. ఎంపీ అభ్యర్థులు అలాగే కొందరు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు మూడో జాబితాలో ఉండే అవకాశం ఉంది. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా మహేష్ యాదవ్ ఖరారైనట్లుగా సమాచారం. ఆయన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అల్లుడు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా హరీష్, బాపట్లకు కృష్ణప్రసాద్, హిందూపురంలో పార్థసారథికి టికెట్లు ఖరారైనట్లుగా తెలుస్తుంది. అయితే ఇవాళ వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. శివాని, టీడీపీ మూడో జాబితా అనేది కూడా మరికొద్ది సేపట్లో అయితే కనుక రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే నిన్న జరిగినటువంటి మీటింగ్ చూసుకున్నట్లయితే కనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కూడా కావడం జరిగింది. అయితే ఈ భేటీలో భాగంగా సీట్ల సర్దుబాటు వ్యవహారం అయితే కనుక ప్రచారాలు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక చర్చ జరిగినట్టు కూడా సమాచారం అందుతా ఉంది. అయితే ఈ భేటీ అనంతరం కూడా ఈరోజు మూడో జాబితా అనేది కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే మొదటి జాబితా, రెండో జాబితా అసెంబ్లీ స్థానాలు చూసుకున్నట్టయితే కనుక 128 అసెంబ్లీ స్థానాలను అయితే కనుక అభ్యర్థుల్ని ప్రకటించడం కూడా జరిగింది. మరో 16 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 లోక్సభ స్థానాలపై అయితే కనుక ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ముఖ్యంగా ఎంపీ స్థానాలు ఏవైతే ఉంటాయో ఏలూరు ఏదైతే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి యొక్క చిన్నాల్లుడు మహేష్ యాదవ్కి సంబంధించినటువంటి ఏలూరు ఎంపీని పరిగణలోకి తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే మొన్నటి వరకు కూడా ఏలూరు ఎంపీ స్థానాన్ని ఇటు బీజేపీకి ఇస్తారు అన్న దానిపై అయితే కనుక ఒక కొలుపుకు వచ్చిన అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు టీడీపీ అయితే కనుక ఏలూరు నుంచి బరిలో దిగబోతున్నట్టు కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ పార్టీ అక్కడ మంత్రి అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు కొడుకుని అయితే కనుక ఏలూరు ఎంపీ బరిలోకి దించుతున్న నేపథ్యంలో ఇటు సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా కూడా ఇటు అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతనైతే కనుక ఇటు టీడీపీ నాయకులు పరిశీలించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ 17 లోక్సభ స్థానాలపై అయితే కనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కువగా దృష్టి పెట్టిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక విజయవాడ పార్లమెంటు స్థానంలో ఇప్పటి వరకు కూడా టీడీపీ పోటీ చేస్తున్నప్పటికీ అనూహ్యంగా ఇటు బీజేపీ అనేది కూడా వస్తున్నట్లు కూడా సమాచారం అందుతా ఉంది. ఏదైతే సుజనా చౌదరి పేరు పరిశీలనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఎందుకంటే ఇప్పటికే రాజమండ్రి కావచ్చు, అదేవిధంగా ఏలూరు కావచ్చు వరుసగా ఇటు బీజేపీకి ఇస్తే మధ్యలో బ్రేక్ చేసే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలోనే ఇటు ఏలూరు టీడీపీకి అవకాశం అనేది కూడా కల్పిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు బీజేపీ నుంచి ఇవాళ రేపు కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అయితే కనుక ఇటు ఎంపీ స్థానాలను అయితే టీడీపీ అధినేత ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మూడో జాబితాలో అసెంబ్లీ స్థానాలు పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే టీడీపీకి క్లియర్గా అనుగుణంగా ఉన్నటువంటి లోక్సభ స్థానాలను అయితే కనుక ఈరోజు ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే జనసేన ఏదైతే అధినేత పవన్ కళ్యాణ్ భేటీలో భాగంగా జనసేనకి 2 సీట్లు కేటాయించారు లోక్సభ స్థానాలకు గాను. ఆ 2 స్థానాలను మినహాయించి 17 స్థానాలు అయితే కనుక లోక్సభ స్థానాల్లో ఇప్పుడు టీడీపీ అయితే పోటీ చేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక మరోవైపు బీజేపీ ఏదైతే 10 అసెంబ్లీ స్థానాలు 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇటు ఢిల్లీలో కేంద్ర పెద్దలతో అయితే కనుక బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అయితే కనుక భేటీ అవుతా ఉన్నారు. అయితే మరోవైపు ఇప్పుడు టీడీపీ మూడో జాబితా అనేది కూడా నేతల్లో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఇటు పెనంలూరు నియోజకవర్గము, అదేవిధంగా మైలవరం నియోజకవర్గము ఇటు టీడీపీ పెద్దలకి అయితే కనుక ఒక సమస్యాత్మకంగా మారుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు మైలవరం వసంత కృష్ణ ప్రసాద్కి తనకి టీడీపీ నుంచి సీటు కేటాయిస్తారు అన్న దానిపై అయితే కనుక కొంతమంది నాయకులు ఏదైతే మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు బొమ్మ
దామరసేని సుబ్బారావు ఇటువంటి నాయకులు అయితే అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఇటు పెద్దలు ఏ విధంగా ఇటు ప్రకటిస్తారో అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. మరోవైపు పెనమలూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే కనుక బోడే ప్రసాద్ ఇవ్వాలి అంటూ కూడా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. అయితే ఇప్పటికీ అధిష్టానం కూడా పిలిచి మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈ పెనమలూరు సీటుపై కూడా ఇంకా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ మూడో జాబితాలో ఇటు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు కూడా ఇటు ఎవరి నాయకులకి ఇప్పుడు సీటు కేటాయిస్తారా అన్న దానిపై అయితే కనుక నాయకుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. తమ యొక్క పేర్లు ఉంటాయి అంటూ కూడా కొంతమంది నాయకులు అయితే కనుక ఆశిస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక నాయకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే వైసీపీ నుంచి టీడీపీ కావచ్చు, ఇటు ఈ నాయకులు అదేవిధంగా జనసేన నాయకులు ఆశిస్తున్న ఏదైతే సీట్లు ఉంటాయో ఆ సీట్లు ఏ విధంగా సర్దుబాటు చేస్తారో అన్న దానిపై అయితే కనుక నాయకుల్లో అయితే కనుక తీవ్ర స్థాయిలో ఉత్కంఠ అయితే కనుక పెరుగుతూ ఉందనే చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక పోలింగ్ డేట్ కూడా ప్రకటించడం, అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ అనేది కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జనాల్లోకి వెళ్తున్న పరిస్థితుల్లో అభ్యర్థులను అయితే కనుక పూర్తి స్థాయిలో ప్రకటిస్తే తమ యొక్క క్యాడర్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. మరోవైపు ప్రచారం ఏదైతే ప్రజాగలం పేరుతో ప్రచారం సిద్ధం చేస్తున్న పరిస్థితుల్లో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అసెంబ్లీ స్థానాలు అయితే కనుక కేటాయిస్తే ఇక్కడ ఇంకా పూర్తిగా అయితే కనుక ప్రజల్లో వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ సంతోష్.